నమస్తే, మనతో పాటు బల్మూరు వెంకట్ ఉన్నారు, ఎమ్మెల్సీ గారు మాట్లాడదాం. సో అన్న చెప్పండి, అజరుద్దీన్ గారికి క్యాబినెట్లో తీసుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చాలని చెప్పి కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్స్లో ఇదంతా కూడా ఎపిసోడ్ నడుస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మైనార్టీ సోదరులు భారతీయ జనతా పార్టీకి ఓటు అయ్యారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుతుంది అని ఒక భయంతో ఈరోజు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవదు, మా స్నేహితుడు ఎక్కడక్కడ గెలవకుండా పోతుంది, మా మిత్రపక్షం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలవకుండా పోతారనే ఉద్దేశంతో ఈ చర్యలకి పాల్పడతారు. ఈ చర్యలకి పాల్పడే బీజేపీ పార్టీ నాయకులు కనీసం సోయి ఉండాలి. గతంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఉప ఎన్నికలో పోటీలో పెట్టిన అభ్యర్థిని 20 రోజుల ముందు క్యాబినెట్లోకి తీసుకొని తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ అజరుద్దీన్ గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీగా గవర్నర్ కోటలో పంపించడం జరిగింది. ఆల్రెడీ ప్రొసీజర్లో పెట్టినరు. ఈరోజు అధిష్టానం అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆయన ప్రకటించడం జరిగింది. అండ్ అజరుద్దీన్ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి కూడా కాదు, ఉద్దేశపూర్వకంగా తెలివి లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు బీజేపీ పార్టీ ముస్లింలకు ఎట్లా వ్యతిరేకం, కానీ ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీతో వ్యవహారాన్ని చేపడుతున్న బీఆర్ఎస్ పార్టీ కూడా మేము ముస్లింలకి వ్యతిరేకం అని చెప్పి ఈ విషయంతో తేటతెల్లం అవుతుంది. ఇంకా అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీగా గవర్నర్ కోట దగ్గర ఇంకా ఆమోదం తెలపలేదు కదా. పంపించడం జరిగింది. 6 నెలల సమయం ఉంటుంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టినప్పుడు. 6 నెలల లోపల వారిని ఎమ్మెల్సీ చేయొచ్చు. గవర్నర్ గారు ఆమోదిస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆమోదించకపోతే మాసం టోలం ఎవరైనా మా పదవి త్యాగం చేసిన పార్టీ కోసము అజరుద్దీన్ గారి స్టేచర్ కోసం నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మైనార్టీల పైన ప్రేమ ఉంది. సో అందుకని ఇప్పుడు అజరుద్దీన్ గారిని ప్రకటించారు. లేక ఇన్నొద్దులు ఏం చేశారని చెప్పి కూడా బీజేపీ మీకు అదే చెప్తున్నా. వాళ్ళకి సోయి లేకుండా వాళ్ళ రకంగా మాట్లాడుతున్నారు. మైనారిటీలో ఓట్లే మాకొద్దు, మైనారిటీలు ఓట్లు వేయకపోయినా మేము గెలుస్తామని మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ రోజు వారి క్యాండిడేచర్ ఫైనల్ అయిందే మొన్న గవర్నర్ కోటాలో క్యాబినెట్లో పంపించి అప్రూవల్కి పంపడం జరిగింది. ఆ ప్రొసీజర్లో పెట్టి అప్పటికెళ్ళి కూడా మైనారిటీ కోటాలో అజరుద్దీన్ గారికి ఇస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో ఎమ్మెల్సీకి అవకాశం లేకుండా కూడా ఇవ్వలేదు. రాగానే ఈ రోజు కల్పించారు. కల్పిస్తే దాన్ని కూడా దీనిపైన నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తారు. లాస్ట్ టైం ఎక్స్పాన్షన్ అయినప్పుడు కూడా మాదిగ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం జరిగింది. మాదిగ బీసీ సామాజిక వర్గానికి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ రోజు మైనార్టీలకు కూడా చోటు కల్పిస్తారు. దాంట్లో భాగంగా అందరు ఉండాలి, క్యాబినెట్లో అందరు రిప్రజెంటేషన్ ఉండాలి. దాంట్లో భాగంగానే డెసిషన్ తీసుకోరు తప్ప ఇది ఏ ఉప ఎన్నికలను ఎవరినో ప్రభావితం చేయని కాదు. కానీ 100% మైనార్టీలు అందరూ కూడా అజరుద్దీన్ గారికి మినిస్ట్రీ దక్కితే సంతోషిస్తారు. మా దాంట్లోకి ఒకరికి ఇచ్చారు. ఆ సంతోషాన్ని గుంజుకునే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇటు నిరుద్యోగులు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను. సో ఈ రోజు పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా భిక్షాటన చేస్తారు. సో ఏం చెప్తాను, జూబ్లీహిల్స్ వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు చాలా మంది కూడా నామినేషన్ వేయడం. ఈ నిరుద్యోగుల అంశం పైన, విషయాలపైన ముందు వరుసలో ఉంది కొట్లాడింది నేను. ఇవన్నీ విషయాలపైన సంపూర్ణ అవగాహన ఉంది. ఏదైతే 100% యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్లో అత్యధిక శాతం యువత మా అభ్యర్థి అయిన నవీన్ యాదవ్కి ఓట్లేసి గెలిపిస్తారు. కొంతమంది నిరుద్యోగులని మభ్యపెట్టి మోసం చేసి ఎన్నికల బరిలో దింపి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కేటీఆర్ ప్రయత్నిస్తారు. అసొంటి వాళ్ళ వ్యక్తిలో ట్రాప్లో పడి అనవసరంగా మీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పి నిరుద్యోగులకి, యువకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు చాలా మంది మహిళలు కూడా బాకీ కార్డులు అని చెప్పేసి మహిళలు స్వచ్ఛందంగా కూడా కొంతమంది ప్రచారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. అంటే చికెన్ చూపిస్తూ చూడనీకి తప్ప తినికి పని కదా ఈ విధంగా చేస్తున్నారు. ఇంకోటి మైనార్టీ క్యాండిడేట్ ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీజేపీ పార్టీ కూడా ప్రచారం చేస్తారు. ఇద్దరిని ఎలా? బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి అసలు జూబ్లీహిల్స్లో ప్రచారం చేసే నైతిక అర్హత హక్కే లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే ఈరోజు మేము పరిష్కరించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? అండ్ నిజంగా భారతీయ జనతా పార్టీ మీ ఎంపీ ఉన్నాడు, 2 సార్లు ఎంపీ గెలిపించారు, మరి ఎన్ని నిధులు జూబ్లీహిల్స్కి తీసుకొచ్చారు ఆ విషయం పైన మాట్లాడాలి. మేము 2 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ 50 కోట్ల పైచీలకు నిధులు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టినాం. మేము బాధ్యతతోటి పనిచేస్తున్నాం. అండ్ రేపు పొద్దున జూబ్లీహిల్స్ అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇవన్నిటిపైన డిస్కస్ చేయకుండా మా బాకీల గురించి మాట్లాడే అర్హత బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఉంది? ఒకటి 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఇంకోటి 12 ఏళ్ళకేళ్ళ అధికారంలో ఉన్నాడు. మీరు ఇచ్చిన బాకీలను నెరవేర్చి దాని తర్వాత మా గురించి మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇచ్చిన బాకీలు నెరవేర్చకుండా ఈరోజు మా గురించి మాట్లాడుతుంటే ప్రజలు ఈ ఎన్నికల్లో మీకు ఓట్ల రూపకంగా తగిన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ. సో విన్నర్ ఇది బల్మూరు వెంకట్ గారు చెప్తాను. సో ఫస్ట్ బీజేపీ పార్టీ బాకీ కార్డుల మీద బీజేపీ పార్టీ ఇవ్వాల్సిన బాకీలంతా కూడా చెల్లించాలి. అలాగే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళకి ఏం చేసారు అది కూడా చూపించాలి. దాని తర్వాత జూబ్లీహిల్స్లో ఓట్లు అడగాలని చెప్పి బల్మూరు వెంకట్ చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్.